ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అసలు మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది అని చెప్పి మీ లైఫ్లోకి వచ్చిన మీ పర్సను ఇప్పుడు ఎందుకు దూరంగా పెడుతున్నారు? కావాలని ఎంతో ప్రేమగా ఇష్టంగా చూసుకున్న మీ పర్సన్ ఈరోజు మీకు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా వాళ్ళ లైఫ్లో? థర్డ్ పర్సన్ వల్ల ఏమన్నా దూరంగా ఉంటున్నారా? ఏ రీజన్ చెప్పకుండా ఎందుకు దూరంగా పెడుతున్నారు? వాళ్ళు చెప్పే వాటిల్లో నిజం ఎంతవరకు ఉంది? నిజంగానే వాళ్ళు దూరం పెట్టడానికి రీజన్ ఏదైనా ఉందా? ఇలా చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం అనేది ఉంది? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించిన కానీ, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా, జాతకం చెప్పించుకోవాలన్నా తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను ఒకసారి. సో ఇవి యంత్రాస్ అన్నమాట. ఇవి యంత్రాస్ నేను ఆల్రెడీ ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి నేను ఇవి చూపిస్తున్నాను. ఇదైతే వాస్తుకు సంబంధించిన యంత్ర. మన లైఫ్లో కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన వాస్తుని బట్టి కూడా మన లైఫ్ మీద కొంత ఎఫెక్ట్ అనేది పడుతుంది. అది నెగిటివ్ ఎనర్జీస్ అవనివ్వండి, లేకపోతే లైఫ్లో కొన్ని మార్పులు కానివ్వండి జరుగుతుంది. కావాలంటే చూడండి, చాలామంది హౌస్ చేంజ్ అవుతూ ఉంటారు. హౌస్ చేంజ్ అయినాక కొన్ని గుడ్ రిజల్ట్ చూసేవాళ్ళు ఉన్నారు, బ్యాడ్ రిజల్ట్ చూసేవాళ్ళు ఉన్నారు. సో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అంటే అలాంటివి అన్నీ నమ్మొచ్చా? నిజంగానే అలాంటివి ఉన్నాయి అంటే ఉన్నాయి కంపల్సరీ. ఎందుకంటే ఒక హౌస్లోకి వచ్చినాక ఒకదాని తర్వాత ఒకటి అన్ని నెగిటివ్గా జరుగుతున్నాయి అంటే తప్పకుండా అక్కడ వాస్తుకు సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ మీద ఎక్కువగా పడుతున్నాయి అనేది. ఫర్ సపోజ్ ఎవరైనా ఒక ఇంట్లో హౌస్లో ఉంటున్నారు. హౌస్లో ఉంటే హౌస్లో అందరూ ఉంటారు, ఫాదర్ మదర్ పేరెంట్స్ పిల్లలు ఉంటారు కంపల్సరీ. అది చిన్నపిల్ల కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. కానీ అందరికీ కన్నా కూడా ఎవరి మీద అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతే పడుతుందో వాళ్ళ మీద ఆ హౌస్ యొక్క నెగిటివ్ ఎనర్జీస్, వాస్తు ఎనర్జీస్ అనేవి ఎక్కువ పడుతున్నాయి అని అర్థము. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అంటే నెగిటివ్గా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళ జాతకంలో ఉన్నది ఒక వద్దైతే హౌస్ చేంజ్ అయినాక కానివ్వండి, హౌస్ మారినాక కానివ్వండి, అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే అక్కడికి వచ్చిన తర్వాత నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి, దానివల్ల కూడా అవుతాయి. ఇవైతే నా పర్సనల్వే. సో యంత్రాస్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి డేట్ ఆఫ్ బర్త్ బట్టి న్యూమరాలజీ పరంగా మీకు సంబంధించినవి ఇలా ఒక పర్టికులర్ స్పెషల్ డేస్లో, పర్టికులర్ టైమింగ్స్లో మనము క్రియేట్ చేస్తాం. అందరికీ ఒకటే అయితే ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ని చూసి మాత్రమే ఇస్తాము. సో వీటిలో కూడా ఇదైతే వాస్తు యంత్ర, ఇది వీనస్ యంత్ర. ఇది వీనస్ యంత్ర అంటే వీనస్ రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటికి సంబంధించినది ఏదైతే ఇది. అండ్ ఇది వచ్చేసి మనీ యంత్ర. ఇది నాకు సంబంధించింది మనీ యంత్ర. ఇది అండ్ డేట్ ఆఫ్ బర్త్ యంత్రాస్ అండ్ కొన్ని పర్సనల్గా మన దగ్గర పెట్టుకుని క్యారీ చేసుకునే ఉంటాయి. అవి మన వ్యాలెట్లో కానీ పర్స్లో కానీ పెట్టుకుంటాం. సో ఇవేమి ప్రమోషన్ అయితే కాదు అండ్ బిజినెస్ కూడా కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే రెమెడీస్ లాగా ఇస్తామో, మనము రెమెడీస్ ఎలా అయితే పరిహారాలు చేసుకుంటామో ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ అవే అనమాట. దీన్ని బిజినెస్ చేసుకోవడానికో లేకుంటే ఇంకొక విషయం అయితే కాదు. సో ఏది కూడా ఇప్పుడు ఎనర్జీస్ ఇచ్చే మనం తీసుకున్నాం. ఇప్పుడు రీడింగ్ తీస్తున్నామంటే ఈ రీడింగ్లో ఎనర్జీస్ ఇవ్వందే ఈ కార్డ్స్ ఎలా కనెక్ట్ అవుతాయి? కనెక్ట్ అవ్వవు కదా. ఆ కార్డులో నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి. కానీ ఒక కార్డు వచ్చిందంటే, ఈ కార్డు వచ్చిందంటే రిలేషన్షిప్కి వస్తే ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ ఆ టైంలో ఆ ఇంట్యూషన్ని బట్టి ఈ కార్డులో మీనింగ్ ఏమొచ్చింది దాన్ని బట్టే మనం రీడింగ్ అనేది తీస్తామన్నమాట. నేనని కాదు, ఏ టారో రీడర్స్ అయినా కూడా. అండ్ మళ్ళీ చెప్తున్నారు కదా బిజినెస్ చేసుకుంటున్నారు అని అయితే నెగిటివ్గా అయితే ఎవరు కామెంట్లు పెట్టకండి. నేను అందుకే మెన్షన్ చేస్తున్నాను, కంపల్సరీ తీసుకోమని అయితే చెప్పని. రెమెడీస్ ఎలాగో ఇవి కూడా అంతే. వీటి ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ రిజల్ట్ ఇస్తుందని చెప్తున్నా. నేను రెమెడీస్ ఇచ్చిన
ఇచ్చినా కూడా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ ప్లానెట్స్కి సంబంధించినవి మాత్రమే ఇస్తాను. ఇది వేసుకోండి, ఈ స్విచ్ వర్డ్ వాడండి, మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది, మీ గర్ల్ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చేస్తారు, మీ బాయ్ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చేస్తారు, అలాంటి ఎవరికి కూడా నేను అడిగినా కూడా ఇవ్వను. ఎందుకంటే నేను ఏది కూడా ఏదో ఒకటి మనీ పర్పస్ వీళ్ళని ఏదో ఒకటి క్యాష్ చేసుకుందాంలే అనో బిజినెస్ చేసుకుందాంలే అని అయితే నేను ఈ టారో రీడింగ్ అనేది చేయడం లేదు. కాబట్టి మనీ పర్పస్ బిజినెస్ చేసుకోవాలంటే ఇలాంటి వాటికి అక్కల్ సైన్స్కి సంబంధించిన వాటిలోకి రావడం ఎందుకండి? వేరే వేరే ఏవైనా కూడా చేసుకోవచ్చు కదా. ఆన్లైన్ బిజినెస్, శారీస్ బిజినెస్, లేడీస్కి సంబంధించిన బిజినెస్, బ్యూటీ పార్లర్, ఇలాంటి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. ఇదొక శాస్త్రం. ఏదైతే ఒక శాస్త్రాన్ని మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో, కానీ ఎందుకు మరి మనీ తీసుకోవాలి అని అనొచ్చు మీరు. ఇప్పుడు ఈ డెక్స్ ఉన్నాయి, కోర్సెస్ నేర్చుకుంటున్నాము, కోర్సెస్ కానివ్వండి, డెక్స్ కానివ్వండి, ఈ ఆయిల్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి అవసరం అవుతాయి. ఇది కూడా ఓన్లీ ఇది ఇది మామూలు పేపర్ కూడా కాదు, ఇది ఒక పేపరే, కానీ మనం నార్మల్గా యూజ్ చేసే పేపర్ కాదు. ఇది ఒక భోజ్పత్రి అని ఒక పేపర్ అనమాట. పేపర్కి సంబంధించిన ఒక లీఫ్ నుండి తీసుకుంటారు. దాన్ని పూజ ఐటమ్ షాప్లో మాత్రమే దొరుకుతుంది. దాన్ని మనము పర్టికులర్గా ఒక లిక్విడ్తో తయారు చేసి మనం దీని మీద రాస్తాము. ఎనర్జీస్ ఇచ్చి మాత్రమే రాస్తాము. మామూలుగా మీరు కూడా రాసుకోవచ్చు, కానీ మరి దాని రిజల్ట్ రావట్లేదంటే దీనికి మేము ఎనర్జీ ఇస్తాము, మేనిఫెస్టేషన్ చేస్తాము కాబట్టే వస్తున్నాయి. సో బిజినెస్ పర్పస్ చేసుకోవాలంటే ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. నాకు కూడా కొంతమంది ప్రమోషన్స్ పర్పస్ జ్యోతిష్యం చెప్తామనో వేరే పర్పస్ ప్రమోషన్స్ వస్తున్నాయి. నేను ఎవ్వరికి కూడా రికమెండ్ చేయను అలాంటివి. ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా నెగిటివ్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చినాక వాళ్ళకి పాజిటివ్గా జరిగితే ఓకే, నెగిటివ్గా జరిగింది అనుకోండి, వాళ్ళ లైఫ్ ఇంకా నాశనం అయితే అయ్యిందనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది నా వల్ల వాళ్ళకి చేయకూడదన్న ఉద్దేశం అయితే నాకు ఉంది. సో అందుకనే నేను ఎప్పుడు కూడా వాళ్ళు ప్రమోషన్స్ నాకు 2-3 మెంబర్స్ అయితే జ్యోతిష్యం గురించో వేరే వేరే పర్పస్లో వచ్చారు. నేను ఎవరికి రికమెండ్ చేయను, నేను అసలు తీసుకోను అని కూడా చెప్పాను. వేరే వాళ్ళు తీసుకుంటున్నారని కూడా అన్నాను. నాతో వేరే వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళే వెళ్ళి అడగమని కూడా చెప్పాను నేను. ఎందుకంటే మనీ పర్పస్ ఏదో ఒకటి మనం ఇచ్చేయాలని కాదు. నా దగ్గర రెమెడీస్ వచ్చినా కూడా నేను చెప్పేది ఒకటే, నేనైతే పర్టికులర్గా ఇది వాడేసేయండి, మీ గర్ల్ ఫ్రెండ్ మీ దగ్గరకు వస్తుంది, మీ బాయ్ ఫ్రెండ్ మీ దగ్గరకు వస్తారని అయితే అలాంటివి ఏమీ లేవండి. నేను అలాంటివి ఏమీ ఇవ్వను కూడా. మీరు మనీ ఇస్తానన్నా కూడా నేను ఇవ్వను. కానీ నేను ప్లానెటరీ అంటే గ్రహాల ప్రభావం చూసి, ఏదైనా కూడా గ్రహాల ప్రభావం వల్లే మన లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తున్నాయంటే కంపల్సరీ వీనస్కి రిలేటెడ్ అయినవి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే నెగిటివ్గా ఉంటే మాత్రమే మనకు వస్తాయి. అంటే రాహుకి సంబంధించి నెగిటివ్ ఉన్నా కూడా గొడవలు జరగడము, విడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. వాటికి సంబంధించి వాళ్ళ లైఫ్లో నిజంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అలాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన రెమెడీస్ ఇస్తాను తప్ప పర్టికులర్గా ఇవి వాడండి, ఇది ఆడగానే వితిన్ 24 అవర్స్లో మీకు గర్ల్ ఫ్రెండ్ వచ్చేస్తారు, కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు అని అయితే ఎవరికి నేను రికమెండ్ చెయ్యను. అండ్ ఇవి అరోమా ఆయిల్స్ అనమాట. ఈ అరోమా ఆయిల్స్ కూడా మరి బిజినెస్ చేసేసుకుంటున్నారని నాకు కామెంట్లో పెడుతున్నారు కూడా చెప్తున్నాను. నేను ఎవరిని కూడా రెమెడీస్ కానివ్వండి, ఇవి కానివ్వండి తీసుకోమని ఎవరిని ఫోర్స్ చేయను. నన్ను రెమెడీస్ ఎవరైనా అడిగారు తీసుకున్నారు అంటే వాళ్ళంతటా వాళ్ళు అడిగితేనే నేను ఇస్తాను తప్ప, అది కూడా నేను క్లియర్గా చెప్పేస్తాను. నేను ఎలా చెప్పానో అలా నమ్మకంతో చేసుకుంటాము అని అంటేనే మీరు తీసుకోండి అని నేను ఎలా అయితే చెప్పానో అలా చేసుకోవాలి. మీరు డౌట్గా తీసుకుంటే ఏదైనా కూడా ముందు మీరు కాన్ఫిడెన్స్తో నేను ఇది చేసుకుంటే నాకు జరుగుతుందన్న నమ్మకంతో మీ మైండ్లో మీరు ఫిక్స్ అవ్వాలి. నమ్మకంతో చేస్తేనే అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి అది ఫిక్స్ అయిపోతుంది. దానివల్ల కూడా పాజిటివ్గా రిజల్ట్ అనేది వస్తుంది. 1 డే చేసావు, 2 డేస్ చేసావు, రావట్లేదని మాత్రం అనుకునేట్టయితే తీసుకోవద్దనే చెప్తాను నేను. ముందే నేను వాళ్ళకి మెంటల్గా కూడా ప్రిపేర్ చేస్తాను. ఓకే అనుకుంటేనే, కావాలి అని అంటే మాత్రమే ఇస్తాను. కంపల్సరీ ఇది చేసేసుకోండి, ఇది అయిపోతుంది మీకు, ఇది చేసేసుకోండి మీకు లక్షలు వచ్చేస్తాయని నేను ఎవ్వరికి ఏమీ చెప్పను. అది రెమెడీస్ ఎవరైనా కూడా కావాలంటే నా దగ్గర రెమెడీస్ తీసుకున్న వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఉంటారు, కామెంట్స్ రూపంలో పెడతా ఉంటారు. నేను ఎంత రాసి పెట్టిన వాళ్ళనైనా అడగండి. వాళ్ళకి కావాలంటే మాత్రమే నేను ఇచ్చాను. రిజల్ట్ ఉంటుంది అంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆ రిజల్ట్ కూడా వస్తుందని కూడా చెప్పాను నేను.
సో ఈ అరోమా ఆయిల్స్ కూడా చూడండి 70 టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ అయితే ఉన్నాయి. డిసీజెస్కి సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మనం మెడిసిన్ వాడుతున్నామంటే కంపల్సరీ ఏ మెడిసిన్ వాడినా కూడా దాని రిజల్ట్ రావడానికి కొంచెం టైం అవుతుంది. ఇప్పుడు మనకి ఏవైనా కూడా ఇంగ్లీష్ మందులైనా కూడా ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇస్తే తప్ప కంప్లీట్గా క్యూర్ అయితే చేయవు. ఇవి ఒక ఆయుర్వేదంకి సంబంధించినవి. అరోమా ఆయిల్స్ అంటే నంబర్ ఆఫ్ ఆయిల్స్. ఇవి ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క ఆయిల్తో చేస్తారు. కొన్ని కొన్ని ఆయిల్స్ జాస్మిన్ ఆయిల్తో చేస్తారు, క్రిస్టల్స్ వేస్తారు, వీటిల్లో కొన్నిట్లో ఫ్లవర్స్ వేస్తారు, డ్రై లీవ్స్ వేస్తారు, డ్రై ఫ్లవర్స్ వేస్తారు, క్రిస్టల్స్ ఇవన్నీ కూడా వేసి ఎనర్జైజ్ చేసి మాత్రమే వీటికి ఇస్తారు. వీటిని ఎనర్జీ చేసి మాత్రమే తయారు చేస్తారు. అది కూడా పౌర్ణమి డే రోజులో పౌర్ణమి మూన్ లైట్కి మాత్రమే పెట్టి మనము దీన్ని ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఇంత చిన్న బాటిల్ అంత కాస్ట్ ఎందుకంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ అనేది చేస్తాము. అవి ఆయిల్స్ అంటే నార్మల్గా మనకి కొన్నిట్లో అలోవెరా ఆలివ్ ఆయిల్ వేస్తాము, కొన్నిట్లో జాస్మిన్ ఆయిల్ వేస్తాము, కొన్నిట్లో వేరే వేరే ఆయిల్స్ వేస్తారు అనమాట. పర్టికులర్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆయిల్స్ వేస్తారు. సో రిలేషన్షిప్ మనీకి సంబంధించిన స్ట్రక్ అయిన మనీ రావట్లేదు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి, మనీ అవసరమైనా కూడా ఏదో ఒక రూపంలో వచ్చిన ఖర్చు అయిపోతున్నాయి, ఇలాంటి వాటి అన్నిటికీ. అలాగే డిసీజెస్కి సంబంధించిన పెయిన్కి సంబంధించి పెయిన్ రిలీఫ్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు జస్ట్ స్కిప్ చేసేయండి. నేనైతే బిజినెస్ పర్పస్ అయితే ఇదైతే చేయట్లేదు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, నమ్మకం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. బిజినెస్ చేసుకుంటున్నారు అలాంటివి అని అనుకుంటారని నేను ఈ ఆయిల్స్ నేను ఎక్కువగా తీసుకురావట్లేదు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోమని చెప్తున్నాను. కానీ చాలామందికి తెలియదు కదా, యంత్రాస్ అంటే మనకి మెడలో వేసుకునేయో ఒక రేకు లాంటియో అని అనుకుంటా ఉంటారు. అంటే చాలామంది, నేను అంతకుముందు వీటి గురించి నేర్చుకోకపోతే, వీటి గురించి దీని వాల్యూ తెలుసుకోకముందు నేను కూడా అదే అనుకున్నాను, తాబీజుల్లా ఇలా ఉంటాయని నేను అనుకున్నాను. కానీ తర్వాత తెలుసుకున్నాక ఇది నేను పర్సనల్గా, ఇవి నావి అనమాట, నా పర్సనల్గా నేను యూజ్ చేసేవి నా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా డేట్ ఆఫ్ బర్త్ యంత్రం అనేది కంపల్సరీ మనము తీసుకోవాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మన లైఫ్లో అన్నిటికీ సంబంధించినవి మెయిన్ క్యూర్ అవుతుంది. తర్వాత మనకి పర్టికులర్గా దేనికి సంబంధించినవి అయితే ప్రాబ్లం ఉన్నాయో వాటికి సంబంధించినవి కూడా తీసుకుంటాము. సో నేను యంత్రాస్ వాస్తుకు సంబంధించిన నా మీద ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి నేను వాస్తుకు సంబంధించిన మా హౌస్లో అనేది నేను తయారు చేసి పెట్టేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, ఎవరిని ఫోర్స్ లేదు. ఇదేదో బిజినెస్ కాదు. బిజినెస్ అనుకుంటే ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి యూజ్ ఉంటుందని చెప్తున్నాం అంతే. తీసుకోకపోయినా నాకు వచ్చే నష్టమే లేదు. సో మీకు జస్ట్ అవి ఎలా ఉంటాయి అని చూపించడానికి మాత్రమే నేను చూపించడానికి మాత్రమే ఇక్కడ ఇవంతా చెప్పడం అయితే జరిగింది. చాలామందికి తెలియదు కదా, న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారు, డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేసుకునేంత తెలియని వాళ్ళు ఉంటారు, డిస్క్రిప్షన్ ఎక్కడుందో తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అంతే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. నాకు అది బిజినెస్ అయితే కాదు, యూజ్ ఉంటుందని అంతే. మనము హాస్పిటల్కి నెంబర్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. సో మన హాస్పిటల్ కూడా వేలకు వేలు మనము ప్రతిరోజు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ పెడుతూ ఉంటాము. కంపల్సరీ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళనే కాదు, మిగతా వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. సో ఒకసారి ఇది ట్రై చేసి చూడమని చెప్తున్నా అంతే. కంపల్సరీ తీసుకోండి. దీంతో మీదంతా కంప్లీట్గా అయిపోయి నడవలేని వాళ్ళు నడిచి పరిగెత్తుతారనో లేకపోతే ఇంకేదో అని అయితే నేను చెప్పట్లేదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ 1 క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే, కాల్ చేసిన వాళ్ళకి మాత్రం కాదు. సో వీడియోలోకి వెళ్దాము. అసలు మీ మనసులో ఉన్న వ్యక్తి, నేను మర్చిపోయాను కూడా వీటన్నిటిలో ఎక్స్ప్లెనేషన్లో, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, ఎందుకు మీ లైఫ్లోకి వచ్చిన పర్పస్ ఏంటి,
మిమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? మీరంటే చాలా ఇష్టం అని చెప్పి మీ లైఫ్‌లోకి వచ్చి మరి మిమ్మల్ని ఇంత డిస్టర్బ్ చేసి ఎందుకు మిమ్మల్ని నీకు దూరంగా ఉన్నారు? ఇంకేమైనా చెప్పానేమో గాని అయన్నీ మర్చిపోయా నేను. సో, ఎందుకు ఇలా ఉన్నారు మీ పార్ట్నరు? ప్రెజెంట్ ఒకప్పుడు ఎంతో ఇష్టమని చెప్పి మీ లైఫ్‌లోకొచ్చి మీరు లేపోతే లేము, మీరు లేపోతే ఉండలేము అని చెప్పిన పర్సను ఇప్పుడు మీరు వద్దనుకొని దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? అప్పుడు అంత మంచిగా ఉన్నదేంటి? ఇప్పుడు అప్పుడు నచ్చడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నచ్చకపోవడానికి రీజన్ ఏంటి? అప్పుడు కావాలనుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు వద్దనుకోవడానికి రీజన్ ఏంటి? వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ మీ నేము మీ పార్ట్నర్ నేమ్ ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మీ ఇద్దరు నేమ్స్ ఒకసారి తలుచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో పాటు అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో పాటు తలుచుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో 60-70% మీ లైఫ్లో జరిగినట్టుగా ఉంటే కనుక మీకు సంబంధించిన రీడింగ్లో ఉంది, ఎనర్జీస్ కనెక్ట్ అయినవి అని అర్థం అనమాట. సో చూద్దాము అసలు మీ పార్ట్నర్ ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు, అప్పుడు ఏం నచ్చింది, ఇప్పుడు ఏం నచ్చట్లేదు, అసలు వీళ్ళు మీ లైఫ్లో రావడానికి రీజన్ ఏంటి. ద స్టార్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, టూ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, ద మూన్, త్రీ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ కప్స్, the emperor, page of swords, four of swords, knight of wands, three of wands. సో చూద్దాము మీ పార్ట్నర్కి సంబంధించిన లవ్ మెసేజెస్ కూడా. సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ లైఫ్లో వచ్చినప్పుడు రావడానికి రీజన్ ఏంటి, అప్పుడు మీరు ఎందుకు అంత నచ్చారు, ఇప్పుడు ఎందుకు అసలు నచ్చడం లేదు, మీరంటే కోపము చిరాకు ఇప్పుడు అసలు వద్దు అనుకుని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, అసలు వాళ్ళు అసలు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు, ఎందుకు మీ లైఫ్లోకి వచ్చి ఇంత ప్రేమను చూపించి ఇంత కేరింగ్ చూపించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంతగా వెళ్ళిపోయారు, నెగ్లెక్ట్ చేసి వద్దంటున్నా వెళ్ళిపోయడానికి రీజన్ ఏంటి చూద్దాము. ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ద కీబోర్డ్ ఐ సీ దట్ యూ అండ్ ఐ ఆర్ ఆల్వేస్ టుగెదర్. ఇప్పుడు నేను మీ గురించి అంటే మీరు అనుకుంటున్నారు ఎప్పుడైనా కూడా మీ పాస్ట్లో జరిగిన మెసేజ్ చూసుకున్నా మీ పాస్ట్లో మీ ఇద్దరికి మధ్య చాటింగ్లో కూడా ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కొన్ని నిక్ నేమ్స్ కానివ్వండి, చాటింగ్లో ఒక స్పెషల్ మీ ఇద్దరికి మాత్రమే అర్థమయ్యే విధంగా కొన్ని వర్డ్స్ కానివ్వండి ఇలా ఉంటూ ఉండేవి అనమాట. అండ్ ఎప్పుడు కూడా ఎవరైనా ఇతర మాట్లాడినప్పుడు ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మీకు మీరే వాళ్ళకు గుర్తుకొస్తారనమాట.
మీ పార్ట్నర్‌కి ఎవ్రీ టైమ్ ఐ మిస్ యూ. ఐ జస్ట్ విష్డ్ ఐ కుడ్ హగ్ యూ టైట్ అండ్ నెవర్ లెట్ యూ గో ఎనీవేర్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మీరు ఎప్పుడైనా మాట్లాడకపోయినా, కాల్ చేయకపోయినా, ఒకవేళ 1 ఆర్ 2 డేస్ మాట్లాడకుండా ఉన్నా వాళ్ళు చాలా మిస్ అయ్యేవాళ్ళనమాట. ఆ మిస్ అయిన దాన్ని వాళ్ళ ప్రేమ రూపంలోనే చూపించేవాళ్ళు. చాలా మిస్ అవుతున్నందుకు. మీరు కూడా చాలా బాధపడేవాళ్ళనమాట. నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారే, ఇంతలా ఇష్టపడుతున్నారే, నన్ను ఇంతగా చూసుకునే వాళ్ళు నా లైఫ్‌లో రావడము నా అదృష్టం అన్న ఫీలింగ్‌లో మీరు ఉన్నారప్పుడు. I am addicted to the way I feel when I am thinking about you. అండ్ అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళు మీకు ఎడిక్ట్ అవుతున్నారన్న ఫీలింగ్లో వాళ్ళకి అనిపించింది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో అట్లా ఉండేదన్నమాట. మీ ఇద్దరు బాండింగ్ అనేది వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా ఉండేది. వాళ్ళే మిమ్మల్ని కాల్ చేయడం కానివ్వండి, మెసేజ్ చేయడం కానివ్వండి, ఫస్ట్ విష్ చేయడం కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా వాళ్ళే ముందుండే వాళ్ళు. ఎప్పుడు కూడా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయడం, మీకు ఒక 1 ఆర్ 2 డేస్ కాల్ ఆర్ మెసేజ్ చేయకపోయినా, మాట్లాడకపోయినా చాలా బాధపడిపోయేవాళ్ళు, చాలా మిస్ అయిపోయేవాళ్ళు. ఒక్కొక్కసారి అంటే కొంతమంది ఏడ్చేసేవాళ్ళు అనమాట. మిమ్మల్ని అంత మిస్ అవుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. బట్ కానీ మరి ఇప్పుడు ఇలా ఎందుకున్నారు? మరి అప్పుడు అంత ప్రేమ కనిపించేసింది. మరి ఇప్పుడు ఎందుకు అసలు ఏమీ ప్రేమ కనిపించట్లేదు? కావాలనుకున్నా వద్దనుకుని వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే. వాళ్ళకి ఇప్పుడు కూడా స్టార్టింగ్లో ఉందంటే ఉంది, లేదంటలేదు. కానీ వాళ్ళకు ఉంది అంటే 2 రీజన్స్ ఉన్నాయి అనమాట. ఒకటి, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల కూడా, ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళ వలన ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అయిపోతుందో, వీళ్ళకి ఇచ్చిన కొంతమందిలో వీళ్ళకి థర్డ్ పర్సన్కి ఇచ్చిన మాట వలన కూడా మీకు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్. అండ్ ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది కొంచెం కాదు, హై లెవెల్లో ఉందన్నమాట. మరి స్టార్టింగ్లో లేదా అంటే అప్పుడు ఉంది. కాకపోతే అప్పుడు ప్రేమలో ఏంటంటే ఇవన్నీ కొంచెం అంతే డామినేటింగ్గా లేవన్నమాట. తర్వాత తర్వాత ఏమైందంటే మిమ్మల్ని ఎప్పుడైతే వాళ్ళు ఎడిక్షన్లోనే మిమ్మల్ని ఎడిక్షన్లోకి ఉంచారో, మీరు ఎడిక్ట్ అయిపోయిన దగ్గర నుంచి ఏమైందంటే రివర్స్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్లో మీరు కాల్ చేయడం, మీరు మెసేజ్ చేయడము ఎట్లా చేశారో వాళ్ళు మీకు, తర్వాత మీరు మెసేజ్ చేయడము, మీరు కాల్ చేయడము, మీరు కేరింగ్ తీసుకోవడము, ఇలా జరుగుతూ వచ్చింది. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా తర్వాత తర్వాత చేంజ్ వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయడము, వాళ్ళు చెప్పినట్టే వినాలి అని అన్న నేచర్ అనేది వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే మీరు ఏం చెప్పినా వాళ్ళు చేస్తారన్న ఉద్దేశం వాళ్ళకి తెలుసు. అలా మీరు ఎడిక్ట్ అయిపోయారన్న సంగతి కూడా తెలుసు. సో మీ వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళ స్ట్రెంగ్త్గా కూడా చేసుకున్నారనమాట. అందుకే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు డామినేట్ చేయడము, ఇలా ఉండు, అలా ఉండు, ఇది చేయకు, అది చేయకు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేయట్లేదు, నేను ఏం చెప్తే అది వినవెందుకు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మీకంటూ ఫ్రీడమ్ అనేది లేకుండా చేసుకున్నారు మీ చేతులారా మీరే. ఎందుకంటే మీకున్న ఫ్రీడాన్ని వీళ్ళు లాగేసుకున్నారనమాట. మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మౌల్డ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీరు ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళ లైఫ్లో. వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి మీరు ఏం చెప్పినా చేస్తారు. వాళ్ళకి కావాలంటే వస్తారు, వాళ్ళకి మంచిగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు, వద్దంటే దూరంగా ఉండాలి. ఇలాంటివన్నీ వాళ్ళ నేచర్ కాబట్టి వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వలన ఇప్పుడు దూరంగా ఉండడానికి రీజన్ కూడా ఈ థర్డ్ పార్టీ. మరి మళ్ళీ తిరిగి వస్తారంటే తప్పకుండా ఎలా అయితే వెళ్ళారో అలానే వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. వెయిట్ చెయ్యాలి అంతే. అండ్ ప్రజెంట్ అయితే మీరు చేసిన మెసేజ్ కానీ, కాల్స్ కానీ, లేకపోతే బ్లాక్ చేసుకుని కానీ సైలెంట్గా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళని సాక్రిఫై చేసుకుంటున్నారు. మాట్లాడడం వాళ్ళకి ఇష్టమే, ఇష్టం లేదైతే అన్నాను. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే ఇప్పుడు ఒకప్పుడు ఎడిక్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా పెయిన్ అనుభవించారు. ఎందుకంటే వాళ్ళంతా ఎవరైతే ఇలా మొండిగా మూర్ఖంగా అంటే కోపంగా ఉంటారో వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ వీళ్ళంతటి వీళ్ళే వీళ్ళని ప్రేమని అణిచి వేసుకుంటున్నారన్నమాట, సప్రెస్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో ప్రెజెంట్ అయితే కొంచెం సైలెంట్ మోడ్లో ఉండడానికి రీజన్ ఏంటంటే
ఫ్యామిలీ మెంబర్స్ వల్ల, థర్డ్ పార్టీ వల్ల, అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం సెలబ్రేషన్స్లో, పార్టీస్లో ఇలా కూడా ఉన్నారనమాట. దానివల్ల కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు ప్రజెంట్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. బ్యాలెన్సింగ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని దూరంగా ఉండడము మీకెంత పెయిన్ఫుల్గా ఉందో మీ పార్ట్నర్కి కూడా అంతే పెయిన్ఫుల్గా ఉంది, కానీ కంట్రోలింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని కంట్రోల్ చేయడం అయిపోయింది, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే మీరు చక్కగా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే టైంకి తిన్నామా, చక్కగా హ్యాపీగా పడుకున్నామా, నిద్రపోయామా, మంచిగా ఎంజాయ్ చేసామా అన్న పర్సన్ వాళ్ళు అనమాట. ప్రజెంట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే చేస్తున్నారు. అండ్ ఎక్కడో వాళ్ళకి కొంచెం డౌటింగ్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళని మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం జెలసీనెస్, పొసెసివ్నెస్ ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ అనమాట. మీరు ఎవరితోనో మాట్లాడినా చూడలేరు, ఎవరితోన్నా ఈవెన్ మీ పేరెంట్స్కు ఎక్కువ టైం ఇచ్చినా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్ అంతా వాళ్ళ మీదే ఉండాలన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. ప్రజెంట్ దూరంగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీరు కూడా కొంచెం చేంజ్ అయ్యారు. ఒకప్పుడు ఎలా ఉన్నారంటే కొంచెం కూల్గా ఏమన్నా కూడా ఓకే ఓకే అని చెప్పి కొంచెం అడ్జస్ట్ చేసుకోవడము, వాళ్ళ తప్పు ఉన్నా కూడా ప్రతిదాన్ని కూడా మీరు కొంచెం కూల్గానే తీసుకున్నారు. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక్కసారి రాయొచ్చు, రెండు సార్లు రాయొచ్చు, రాయి మీద దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగ్గితే ఎవరికైనా కూడా ఎంత కూల్గా ఉండే పర్సన్ అయినా కూడా రాయి రాయినైనా కూడా ఎక్కువసార్లు కొడితే అది ఏమవుతుంది, ఫైర్ అవుతుంది. రెండు రాళ్ళు ఎక్కువసార్లు కొట్టుకున్నా కంపల్సరీ ఫైర్ అవుతుంది. అట్లానే మీ పర్సన్ని మీరే ఫైర్ ఎలిమెంట్ చేశారనమాట. చక్కగా వాళ్ళు ఎర్త్ ఎలిమెంట్, కూల్గా ఉండే పర్సన్ వల్ల ఫైర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్ని చేశారు మీరు. సో అందుకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏవైతే మీ మిస్టేక్స్, మీ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఉన్న నెగిటివ్నెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ అడుగుతూ ఉన్నారు. సో దాన్ని అడుగుతుంటే మీరు ఎక్కడ తక్కువైపోతారన్న ఉద్దేశంతో మీరు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే తెచ్చుకున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వలన, మళ్ళీ మీకున్న అగ్రెసివ్నెస్ వలన వీళ్ళు మా అనే వాళ్ళ ఏంది, నేను ఎవరి ప్రపంచంలో ఎవరన్నా పడను, అలాంటిది వీళ్ళు అన్న ఏంది అన్న ఫీలింగ్లో ఉన్నా తప్ప నాకోసం ఇంత చేశారే, నేనంటే ఇంత ఇష్టం ఉంది, మరి ఒక మాట అంటే తప్పే ఉంది, నేను ఎన్నో అన్నాను కదా, నన్ను ఒక మాట అంటే నేనేమన్నా తగ్గిపోతానా అని మీరు అనుకోలేదు ఎప్పుడు కూడా. మీ ఈగో మీ యాటిట్యూడే మీరు చూసుకున్నారు. బట్ మీ పార్ట్నరు గురించి మీరు చాలా వెయిట్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తారా అని విష్ అనేది కోరుకుంటున్నారు. దేవుణ్ణి ప్రే చేయడమో, లేకపోతే మేనిఫెస్టేషన్ చేసుకోవడమో, యూనివర్స్ని ప్రే చేయడమో, ఇలాంటివి ఏవో కానీ మీరు అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నారు. రెమెడీస్ ఉంటాయి, రెమెడీస్ చూడడము, ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నారు. తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో తొందరలోనే, అతి తొందరలోనే తీరబోతుంది. తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ అయితే తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మెంటల్లీ కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా కొంచెం ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. సెలబ్రేషన్స్ అయిపోయినవి. సెలబ్రేషన్స్ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి రాబోతున్నాయి వీళ్ళ లైఫ్లో. మనీకి సంబంధించినవి, హెల్త్ పరంగా ఇవన్నీ చూడడం కానీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతారు. మీరున్నప్పుడు వాళ్ళ వాల్యూ ఏదైతే తెలియలేదో, మీరు వెళ్ళిపోయినాక వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటారు, రియలైజ్ అవుతారు. ఇవన్నీ చేసుకుని మళ్ళీ కమ్ బ్యాక్. కంపల్సరీ మీరు వెనక్కి రావాలని, తిరిగి రావాలని ఎట్లా అనుకుంటున్నారో తప్పకుండా మీ లైఫ్లో మీ పార్ట్నర్ అలానే తిరిగి వస్తారు. ఒక మంచి గుడ్ పర్సన్ లాగా, ఒక మంచి వాళ్ళలో ఉన్న నెగిటివ్నెస్ అన్నిటినీ తీసేసి మరి మీ లైఫ్లో ట్రూగా జెన్యున్గా రావాలని అయితే అనుకుంటున్నారు. తప్పకుండా ఫ్యూచర్లో తప్పకుండా వస్తారు. రాగానే ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని అయితే చెప్పరు.
స్లోగా ఈ బాండింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఒక ఎండ్ అయిపోయిందో మళ్ళీ అది న్యూ బిగినింగ్ అనేది అవుతుంది. న్యూ బిగినింగ్ అయ్యి మళ్ళీ ఫ్రెండ్షిప్ రూపంలో చక్కగా మాట్లాడుకోవడము, మీకు టైం ఇవ్వడము, మిమ్మల్ని కేరింగ్ చూపించడము, ఇవన్నీ చేస్తారు. చేసి మళ్ళీ మీ లైఫ్ చక్కగా ముందులాగా తప్పకుండా ఫ్యూచర్లో మళ్ళీ హ్యాపీగా ఉండబోతుంది. చూద్దాము లవ్కి సంబంధించిన లవ్ మెసేజెస్ కూడా చూద్దాం. మీ పార్ట్నర్కి సంబంధించినవి ఛానల్లో మెసేజెస్ చూద్దాం. మ్యారేజ్, ఐ థింక్ మ్యారేజ్ కమిట్మెంట్, మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే తప్పకుండా మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే మ్యారేజ్ వాల్యూ అనేది తెలుసుకొని మీకు వాళ్ళు కట్టిన తాళి విలువ అనేది తెలుసుకుని తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి అనేది వస్తారు. సెల్ఫ్ హీలింగ్, మీరు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోసము చాలా రకాలుగా ట్రై చేశారు. అన్ని రకాలుగా కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, వాళ్ళు అన్న మాటలు తట్టుకోవడం, ఇవన్నీ అయిపోయినాక మీరు ఏమో చేశారంటే సరే నేను ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నా రావట్లేదంటే వాళ్ళ తప్పు. సో నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, నా ప్రేమ మీద నాకు నమ్మకంతో ఉండాలి అని మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారు. సో మీరు వాళ్ళ కోసము వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. అలా అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు మాత్రమే రావాలి, ఎందుకు నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళ కోసం అంత బాధపడాల్సిన అవసరం ఉంది, బాధపడాల్సిన టైం అంతా బాధపడ్డాను, కన్నీళ్ళ ఇంకిపోయేలాగా ఏడ్చాను, ఇన్ని చేసినా కూడా వాళ్ళు వాల్యూ తెలుసుకోలేదంటే తప్పు నాది కానప్పుడు నేను ఎందుకు బాధపడాలి అని చెప్పి అనుకున్నారు. క్రాస్ రోడ్, యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడెడ్ కేర్ఫుల్లీ. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు, ఎటు డైరెక్షన్లో వెళ్ళాలో తెలియదు, ఇటు థర్డ్ పార్టీస్ చెప్పింది వినాలా, ఇటు మీ వైపు ఉన్నాలా తెలుసుకోకుండా, కానీ మీకన్నా కూడా థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మాత్రమే మీ నుండి దూరంగా ఉండడం అయితే జరిగింది. సో అది ఎలాంటి రిజల్ట్ ఇస్తుందని చెప్పి ఇలాంటి రిజల్ట్ అంత పెయిన్ అనేది అనుభవిస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫార్చునేట్, ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. అండ్ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా అన్ని రకాలుగా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఫీల్ అవుతూ ఇంకా నాకు ఎలాంటి లోటు లేదు అన్న విధంగా వాళ్ళ లైఫ్ ఉందన్నమాట. ఒక అదృష్టంలాగా మీరున్నన్ని రోజులు వాళ్ళకి ఎలా ఉందంటే అలానే ఉంది. ఫ్యాన్సినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. అండ్ మీ స్మైల్ కానివ్వండి, మీతో మాట్లాడడం కానివ్వండి వాళ్ళకి చాలా ఇష్టం. మేబీ మీకు కూడా వాళ్ళని చూడడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళతో మాట్లాడితే మీకు టైం అనేది తెలియని విధంగా ఉండేదన్నమాట. లీవ్ మీ అలేన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఫస్ట్లో ఎంత ఇష్టం అన్నారు, తర్వాత ఎప్పుడైతే బ్రేకప్కి ముందు అంటే నాకు ఇష్టం లేదు, నా లైఫ్లోంచి వెళ్ళిపో, అది ఇదని చెప్పి నెగిటివ్గా మాట్లాడడం, మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేశారు మీ పార్ట్నర్. మైల్ స్టోన్, అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. సో రెగ్యులర్గా కలవడము, కలిసి మాట్లాడుకునేంత అయితే లేదు, కొంచెం డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉన్నది, రెగ్యులర్గా కలవలేరు. ఏ అకేషన్కో లేకపోతే ఎప్పుడన్నా హాలిడేస్లోనే కలిసేయడము, లేకపోతే ఎప్పుడన్నా ఇద్దరికి వీలు కుదిరినప్పుడు మాత్రమే కలిసే సిచ్యువేషన్ అయితే ఉంది. ఫ్యామిలీ, ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ మీకేంటంటే డైరెక్ట్గా మీకు చెప్పలేదు కానీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్లో పర్సన్ ఏదైనా ఫ్యామిలీ మెంబర్సే అయి ఉండొచ్చు. సో వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా వాళ్ళు దూరంగా ఉండడము, ఎందుకు ఫర్దర్గా మిమ్మల్ని కూడా రిస్క్లో పెట్టడం అవసరమా అన్న విధంగానే వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. ట్రావెల్, లెట్ గో అనే లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. అండ్ మీ ఇద్దరు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్లో కానివ్వండి, మెమరీస్లో కానివ్వండి, కంపల్సరీ ఒక ట్రావెలింగ్ అయితే జరిగింది. ఆ ట్రావెలింగ్ అనేది బస్ ట్రావెల్ అవ్వచ్చు, ట్రైన్ ట్రావెలింగ్ అవ్వచ్చు, లాంగ్ డ్రైవ్ అవ్వచ్చు, కార్ డ్రైవింగ్ అవ్వచ్చు. ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ అనేది చేశారు, అదొక బెస్ట్ మెమరీగా మీ ఇద్దరి లైఫ్లో ఉండిపోయింది. అండ్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ అలాంటి డేస్ రావాలని చెప్పి మీరు గట్టిగా కోరుకుంటున్నారు. డిపెండెన్స్,
ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ, కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. మీరు మీ పార్ట్నర్కి చాలా ఎడిక్ట్ అయిపోయారు. మీ పార్ట్నర్ స్టార్టింగ్లో మీకు ఎడిక్ట్ ఎలా అయిపోయారో తర్వాత తర్వాత మీరు ఎడిక్ట్ అయిపోయారు. మీ పార్ట్నర్ ఎడిక్షన్లోంచి బయటకు వచ్చేసారు, మీరు మాత్రం అక్కడే ఉండిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో ఒక్కసారైనా మాట్లాడాలి, ఒక్కసారైనా కలవాలి, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఒకసారి డైరెక్ట్గా కలిసి అయినా మాట్లాడే అవకాశం వస్తే బాగుండు, ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ చేస్తే బాగుండు, ఒకసారి నేను దగ్గరగా ఉండి మాట్లాడితే అర్థం చేసుకుంటారేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళని అంతగా ఎడిక్ట్ అయిపోయారు మీరు. విష్ మై డే స్టార్ట్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. అండ్ మీరు ఎప్పుడు కూడా డే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా వాళ్ళ థర్డ్స్తోనే, వాళ్ళ మెమరీస్తోనే, ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన డీపీస్ చూడడము, వాళ్ళ ఫొటోస్ చూడడము, పాస్ట్లో జరిగిన మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగిన కాల్ లిస్ట్ కానీ మెసేజెస్ కానీ ఫొటోస్ ఏమైనా ఉంటే అవన్నీ చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు మీరు ఎక్కువగా కూడా. ఇంపేషెంట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ. అండ్ మీరు చాలా బాధపడుతున్నారు, అవన్నీ చూసుకుని ఇంకా ఎక్కువ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అనమాట. ఎందుకు నాకు దూరంగా ఉన్నావు, నేనంటే ఇంత ఇష్టం అన్నావే, నేను లేకపోతే లేదు ఉండలేనన్నావే అన్నారే, మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నీ స్వార్థానికి నన్ను ఎందుకు వదిలేసావు, ఏదన్నా ఉంటే మాట్లాడొచ్చు కదా, చెప్పొచ్చు కదా, నీకు ఎలా కావాలంటే నేను అలా ఉంటాను కదా, మరి ఎందుకు నన్ను ఇప్పుడు వదిలేసి ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావు, ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారని చెప్పి మీరు చాలా చాలా బాధపడుతున్నారు. అమ్మాయిలు అయితే డైరెక్ట్గానే బాధపడుతున్నారు, అబ్బాయిలు అయితే ఎవరికి చెప్పుకోలేని వాష్రూమ్స్లోనో బయట ఒంటరిగా ఉండడంలో లేకపోతే బయట ఎవరితో తిరగలేక, టయానికి తిండి లేక, నిద్ర లేక ఇలా బాధపడుతూ ఉన్నారు. రెజ్యునేషన్, ఐ ఆమ్ హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీకు వాళ్ళతోనే మీకు హ్యాపీనెస్, వాళ్ళు ఒక్క మెసేజ్ చేస్తే బాగుండు, ఈవెన్ వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చినా కూడా మీకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మీకు మెసేజ్ చేస్తారేమో, ఇట్లయినా నేను చూడగలిగాను అన్న ఫీలింగ్లో మీరు ఉంటూ ఉంటారు. ఫేక్, యు ఆర్ నాట్ ద వన్, ఐ లవ్ యూ, ఆర్ చేంజ్ డియర్, యు ఆర్ ఫేక్. అంటే మీరు వాళ్ళ విషయంలో చేంజ్ అయ్యింది ఏం లేదు, ఉండే కొంచెం ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదనమాట. కానీ వాళ్ళకి ప్రేమ స్టార్టింగ్లో ఎంత తగ్గుతూ 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 ఎంటీకి వచ్చేసింది అనమాట. కానీ అసలు లేదని చెప్పలేము కానీ బట్ చేంజ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి మీ విషయంలో. ఫ్రెష్ స్టార్ట్, ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ బీ మై బీ. సో కానీ ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ అనేవి కూడా వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ మీ వాల్యూ తెలుసుకున్నారు, థర్డ్ పార్టీ కోసం నేను వీళ్ళని వదిలేసానే, ఎంత కేరింగ్ చూపించారు, ఎంత లవ్ చూపించారు, ఎంత ఇష్టం నేనంటే, మరి ఎందుకు వీళ్ళని నేను మోసం చేయడము, నేను వదిలేసి రావడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఇప్పుడు థింక్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే తప్పకుండా మళ్ళీ వచ్చి మీకు ఇక్కడ ఉన్న థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొంచెం క్లియర్ చేసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి మీకు మళ్ళీ ఏదో ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, లైఫ్ లాంగ్ మీతో ఉంటానన్న కమిట్మెంటు, మ్యారేజ్ కమిట్మెంటు, లేకపోతే ఇలా ఉంటానని చెప్పి మళ్ళీ రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశం అయితే ఉంది. కానీ మీరు మాత్రం ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను ఉంచావు అని బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళని కూడా అడగాలనుకున్నారు, ఎందుకు నువ్వే నా లైఫ్లో కావాలని వెంటపడి మరీ వచ్చావు, మరి నన్ను ఇలా ఎందుకు వదిలేసి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం అనేది మీరు అడగాలన్న ఉద్దేశం అయితే మీకుంది. కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కాంట్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. అని ఒకనొక టైంలో మీకు కోపం వచ్చినప్పుడు మీరు బ్లాక్ చేయడమో, మాట్లాడకుండా ఉండడమో, లేకపోతే వాళ్ళ మీద వలగడమో ఇట్లా చేసినప్పుడు చాలా బతిలాడుకునే వాళ్ళు మీ పార్ట్నర్. ఎలా అంటే మాట్లాడు ప్లీజ్, మాట్లాడకపోతే ఉండలేను, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవా అని చెప్పి చాలా బతిలాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు బతిలాడుకునే సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ తీసుకొచ్చారు. సీక్రెట్ లవ్, లవ్ ఈ డీపియెస్ట్ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. అంటే మీ పార్ట్నర్ ఏంటంటే అంత తొందరగా తన ఫీలింగ్స్ని బయటకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు. తన మైండ్లో కానీ మనసులో కానీ చాలా ప్రేమనైతే ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఒకప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదన్నంత మాత్రాన వాళ్ళకి ప్రేమ లేదని కాదు. కానీ వాళ్ళు
వాళ్ళలోనే సీక్రెట్గా లవ్ అనేది సప్రెస్ చేసుకుంటున్నారు అనమాట, బయటకు చూపించకుండా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే సఫర్ అవుతారు. మీ సైడ్ నుంచి కూడా ఆలోచించి మాత్రమే అలా ఉన్నారనమాట వాళ్ళు. అండ్ కొంతమందిని సీక్రెట్ లవ్ కూడా ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉన్న లవ్ కూడా ఉందన్నమాట. ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. అండ్ మీరు వాళ్ళ లైఫ్లో మీరు తప్ప, మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ, కేరింగ్, లవ్, ఎఫెక్షన్ మీకు తప్ప వేరే ఎవ్వరికి కూడా అలాంటివి వాళ్ళ లైఫ్లో చూడలేదు. మీ ప్లేస్లో వాళ్ళని ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నారు మీ పార్ట్నరు. సో మీరు ఉన్నా లేకపోయినా మీ వాళ్ళ లైఫ్లో, వాళ్ళు మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా కూడా మీకు ముందు కానీ మీకు తర్వాత కానీ ఎవరు లేరు వాళ్ళ లైఫ్లో, మీరు మాత్రమే. మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ మీతో ఉన్న హ్యాపీనెస్ అనేది ఎవరి దగ్గర నుంచి రాదు. దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. సో మీ ఇద్దరి మధ్య ఒకనొక టైంలో మంచి వైబ్ ఉండేదన్నమాట. ఒకళ్ళనొకళ్ళు మిస్ అవ్వడము, ఒకరినొకరు చాలా కేరింగ్ గాను, లవ్ గాను, ప్రతిదీ షేరింగ్ చేసుకునే విధంగా ఒకప్పుడు ఉన్నారనమాట. అలాంటి లవ్ అండ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఇప్పుడు మీకు కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కాషన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలసీ విత్ యువర్ రిలేషన్షిప్ వేర్. అండ్ మీ ఇద్దరి రిలేషన్లో ఎప్పుడు ఒకరినొకరు గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. మీ ఇద్దరి మధ్య పాటలో జరిగేది ఏంటంటే, మన ఇద్దరం ఇలా ఉన్నాం కదా, మన ఇద్దరం అలా ఉన్నాం కదా, మన ఇద్దరం అవి చేసాం కదా, ఇవి చేసా కదా, పాస్ట్లో ఉన్న మెమరీస్ అన్ని చెప్పుకుంటా ఉంటాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు జెలసీ కూడా ఎక్కువ అనమాట. మీరు వాళ్ళకి మీ మీద చాలా జెలసీ ఉంది, మీకు అంతకు మించి ఉందనుకోండి. అపోజింగ్ కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ ఏ లయర్. అని కొన్ని విషయాలు మీ పార్ట్నరు చాలా అబద్ధాలు కూడా చెప్పారనమాట. అది మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండడానికో తెలియదు, కావాలనే తెలియదు, కానీ కొన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పారని మీకు తెలియడం వల్ల మీరు చాలా హర్ట్ అవ్వడం, బాధపడడం అనేది జరిగింది. కానీ కొన్ని యాక్సెప్ట్ చేసేస్తారు, ఈజీగానే యాక్సెప్ట్ చేస్తారు. మీరు కొంచెము ఎర్త్ ఎలిమెంట్ లాంటి వాళ్ళు, కాకపోతే కొన్ని సిచ్యువేషన్ ఎట్లా ఏర్పరిచిందంటే ఫైర్ ఎలిమెంట్ లాగా, ఎయిర్ ఎలిమెంట్ లాగా చేసింది అనమాట. అండ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. అండ్ ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి ఐ లవ్ యూ అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. స్టార్టింగ్లో వాళ్ళు చెప్పారులేండి, కానీ అది చాలా షార్ట్ టైము. ఒక మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్ వాళ్ళ సైడ్ నుంచి ఉంటే, మ్యాక్సిమం 3-4 ఇయర్స్, మోర్ దెన్ 3-4 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు కూడా మీదే నడుస్తూ ఉంది. మీరు వాళ్ళ వెంట పడడము, మీరు వాళ్ళకి బుజ్జగించడం, మీరు వాళ్ళ సర్ది చెప్పడం, ఇదే జరుగుతూ ఉందన్నమాట. అంత ఇష్టం మీరు వాళ్ళంటే. స్పైయింగ్ ప్రజెంట్ మీ పార్ట్నర్ కూడా కొంచెం రియలైజ్ అయ్యి మళ్ళీ థర్డ్ పార్టీని గురించి ఆలోచిస్తూ మీ దగ్గరికి కొంచెం స్పై చేస్తున్నారు. మీ డీపీస్ పాస్ట్లో మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే బ్లాక్లో ఉండి తీయడము, లేకపోతే బ్లాక్ చేసుకున్న దాంట్లో నుంచి మీ డీపీస్ చెక్ చేయడము, లేకపోతే లాస్ట్ సీన్ చూడడము, లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా మీ గురించి ఎంక్వైరీ చేసుకోవడము, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చేస్తున్నారు. ద ఎండ్, నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. సో మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పి మీరు చాలా గట్టిగా నమ్ముతున్నారు, కానీ వాళ్ళు మాత్రం వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది, మా ఇద్దరిని ఎందుకు కలిపావు, అసలు వాళ్ళని నేను మర్చిపోలేకపోతున్నా, ఎంత పెయిన్ అనుభవిస్తున్నాను నేను, ఈ బాధ అనేది ఎక్కడ నుంచి ఎండ్ అవుతుంది, తొందరగా ఈ రిలేషన్షిప్, ఈ మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఎండ్ అయిపోయి మళ్ళీ మా ఇద్దరి మధ్య రీయూనియన్ అయ్యి చక్కగా ఈ రిలేషన్లో ఒక హ్యాపీయెస్ట్ డేస్ కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. తప్పకుండా మీ పార్ట్నర్ అనేవాళ్ళు థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారు కాబట్టి తప్పకుండా రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరికైతే ఎనర్జీస్ రెజనేట్ అవుతున్నాయో, ఎవరి ఎనర్జీస్ అయితే రీడింగ్లో కనెక్ట్ అయినాయో, తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.